10 ఏళ్లలో కేసీఆర్ 2000 రూపాయల పెన్షన్ తప్ప ఏం చేయలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్నికల తర్వాత పింఛన్ను 4000కు పెంచుతామన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఎన్నికల ప్రచారం చేశారు పొన్నం ప్రభాకర్. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు. బీజేపీ బీఆర్ఎస్లకు ఓటేసి వృధా చేసుకోవద్దని సూచించారు పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ టౌన్లా కేబీ కాలనీలా మున్సిపాలిటీ బోర్డు రాసి ఇంట్లో ఉంటే కూలిపోతే చచ్చిపోతే మాకు బాధ్యత లేదని అని ఇల్లు ఇయ్యనటువంటి ప్రభుత్వం అది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ 10 ఏళ్లల్లా డబల్ బెడ్రూమ్ ఇయ్యలే, నౌకర్లు ఇయ్యలే, రైతు రుణమాఫీ చేయలే, ఇవేం కాలే. కాంగ్రెస్ అధికారంకి వచ్చి 5 నెలలైంది. ఆర్టీసీలో బస్సులు ఆడేళ్ళు ఫ్రీగా పోతున్నా. మేము మీ కరెంటు బిల్లు లేకుండా చేసినాం. ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అయింది. 500 గ్యాస్ సిలిండర్. మీకు ఎవరికైనా దాహోన పోతే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ. ఎలక్షన్ కాగానే చేసే పనులు చెప్తున్నా. ఎవరెవరికి పెన్షన్ వస్తలేదో వాళ్ళకు 4000, పెన్షన్ ఇప్పుడు వస్తున్న వాళ్ళకు 4000 రూపాయలు ఇస్తాం. 5 నెలలనే కేసీఆర్ అన్నాడు వాడు ఏం చేసిండు అంటాడు. వాడు 10 ఏళ్ళలో ఏం చేసిండంటే మీరు ఇప్పుడు చేయలేదు అనమాట. మహాలక్ష్మి కింద మహిళలకు 2500 ఇస్తాం. ఇది మా బాధ్యత.